జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక వారం రోజుల పాటు వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి గురువు మరియు శుక్రులు సంపూర్ణంగా యోగిస్తున్నారు. చంద్రుడి యొక్క బలం కూడా ఈ సమయంలో మీకు తోడుగా ఉంటుంది. ఈ కారణం చేత వృశ్చిక రాశి వారికి ఈ వారంలో పెద్దవైన ఇబ్బందులంటూ ఏమీ ఉండవు. ఈ వారం మీకు ఉపయోగపడే ఖర్చులు ఉంటాయి, ఉపయోగపడే శ్రమ ఉంటుంది. మీకుండే పరిచయాలు చక్కగా అద్భుతంగా ఉపకరిస్తాయి. ఒక వ్యక్తి మీకు ఒక మంచి సహాయం చేసి పెడతారు. చర్చలు ఫలప్రదం అవుతాయి. రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ముఖ్యంగా గవర్నమెంట్ జాబులు చేసేవారికి ఈ వారం ఏదైనా చెప్పుకోదగిన ఒక మంచి జరిగే అవకాశం కూడా ఉంది. విదేశీ ప్రయత్నాలకు ఏర్పడుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఈ వారం మీలో ఒక మంచి ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే ఈ సమయంలో మీరు ఎక్కువ హడావిడి చేయరు. ఆవేశపడడం, కోపం తెచ్చుకోవడం లాంటి వాటికి దూరంగా ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. వృత్తిపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార మరియు ఇతర వ్యవహారాల పరంగా కావచ్చు, ఎక్కడా కూడా ఈ సమయంలో మీకు ఇబ్బంది కలిగే అవకాశం అయితే కనిపించడం లేదు. అయితే ఈ వారం చివరిలో మాత్రం చిన్నపాటి జాగ్రత్తలను తీసుకోవడం చాలా అవసరం అవుతుంది. మొత్తం మీద ఈ వారం వృశ్చిక రాశి వారికి సుమారుగా కాలమంతా చక్కగా అనుకూలిస్తోంది. అలాగే ఇంచుమించుగా కాలమంతా హాయిగా కులాసాగా సాగిపోతుంది. ఈ వారం వృశ్చిక రాశి వారికి ఆదివారం, గురువారం మరియు శుక్రవారాలు చక్కగా కలిసి వస్తాయి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేయండి. ఆర్థికంగా అభివృద్ధి కావడానికి, లక్ష్మీ కటాక్షం పొందడానికి లక్ష్మీదేవికి సుగంధభరితమైన పుష్పాలతోటి, ఆకులతోటి అర్చన చేసి నెయ్యి దీపం వెలిగించి కనకదార స్తోత్రం పారాయణం చేయాలి. ఈ పరిహారం తరచూ చేసేవారు ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఉద్యోగాలు సడన్గా పోకుండా ఉండడానికి, ఎలాంటి టెన్షన్ లేకుండా ఉద్యోగం సాఫీగా సాగడానికి, పై అధికారుల నుండి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పనులు పూర్తి కావడానికి, ఇలా అన్నింటికీ ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. దీనికోసం ప్రతి మంగళవారం ఉపవాసం ఉండాలి. ఒక పూట ఉపవాసం ఉండాలి. ఈ ఉపవాసం సమయంలో తేలికమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అలాగే ప్రతి శనివారం శ్రీ ఆంజనేయ స్వామివారికి 108 ప్రదక్షిణలు చేయాలి. లేదా హనుమాన్ చాలీసాని భక్తి శ్రద్ధలతో 11 సార్లు పఠించండి. ఇలా తరచూ చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు ఉద్యోగం వలన ఇబ్బంది కానీ, జాబ్ పోతుందేమో అన్న భయాలు కానీ అస్సలు ఉండవు. కాలం ప్రశాంతంగా సాగిపోతుంది. ఇలాంటి సమాచారాన్ని ప్రతిరోజు పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.